నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా విశిష్ట స్థానం దక్కించుకున్న జిల్లా కడప. ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కావడంతో ఇది రాజకీయ ప్రాధాన్యం దక్కించుకుంది. ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం జమ్మలమడుగు. ఒక రకమైన ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇది పేరుగాంచింది. 1955లో జమ్మలమడుగు నియోజకవర్గంగా ఏర్పడింది. కుందా రామయ్య తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ నేత ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాగైనా గెలవాలని వైసీపీ చూస్తుండగా పట్టు నిలుపుకోవాలని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు. దీంతో ఇక్కడ రసవత్తర పోరుకి రంగం సిద్ధమవుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్థులు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీది ఆధిపత్యం. 1983లో టీడీపీ ఆవిర్భవించినప్పుడు పొన్నపరెడ్డి శివారెడ్డి స్వతంత్రునిగా గెలుపొంది ఆ తర్వాత టీడీపీలో చేరి విజయం సాధించారు. ఆయన వరుసగా 3 సార్లు గెలిచి జమ్మలమడుగును టీడీపీ కంచుకోటగా మార్చేశారు. అయితే ఆయన మరణంతో ఆయన తనయుడు రామసుబ్బారెడ్డి 2 సార్లు ఇక్కడ గెలుపొందారు. తండ్రి ఒరవడిని కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఆయన గత 3 పర్యాయాలుగా ఓడుతూ వస్తున్నారు. ఆయనపై చదిపిరేళ్ల ఆదినారాయణ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరు సాగుతూ వస్తుంది. జమ్మలమడుగులో దశాబ్దాలుగా వర్గపోరు నడుస్తుంది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య తీవ్ర వైరం ఉంది. అయితే ఇప్పుడు వారిరువురు ఒకే పార్టీలో ఉన్నారు. దీంతో ఎవరు బరిలో ఉంటారో అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జమ్మలమడుగును తమ సిట్టింగ్ స్థానంగా భావిస్తున్న వైసీపీ ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దానికి కారణం ఇక్కడ రాజకీయ పరిస్థితులే. ఇక్కడ దాదాపు 2 లక్షల ఓటర్లు ఉన్నారు. పెద్దముడియం, మైలవరం, కొండాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాలున్నాయి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. ఎస్సీలు, బీసీలు జనాభాలు కూడా ఎక్కువే. అలాగే కొన్ని మండలాల్లో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రధానంగా నిర్ణయించేది వీరే. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కువసార్లు విజయం సాధించినా గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే పార్టీ మారడంతో టీడీపీ బలం పుంజుకుంది. అయితే ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి దన్నుగా ఉండడంతో ఆ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. గ్రామాన తిరిగి బలం పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోరు ఆసక్తి రేపుతోంది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య 15 ఏళ్లుగా పోరు సాగుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. అది కూడా అధికార పార్టీలో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించడం కష్టమే. దీన్ని ఆసరాగా చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న పట్టు ఆధారంగా గెలవాలని వైసీపీ గట్టిగా పోరాడుతోంది. జమ్మలమడుగులో ఈసారి రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అభ్యర్థులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరు ఇక్కడ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఒకరిని కడప లోక్సభకి పోటీ చేయించి మరొకరిని అసెంబ్లీ బరిలో దించాలని చూస్తున్నారు. అంతేకాక సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆదినారాయణ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కుతుందని అంటున్నారు. అయితే ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న తమకే సీటు కావాలని రామసుబ్బారెడ్డి కోరుతున్నారు. దీనితో ఎవరు పోటీ చేస్తారో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి గెలుపు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ సీటు ఆయనకే అన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. జమ్మలమడుగులో గెలుపును ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే టీడీపీలో వర్గపోరు ఆ పార్టీ పుట్టిముంచే అవకాశాలు లేకపోలేదు. అయితే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆ పార్టీకి తిరుగుండకపోవచ్చు. మరోవైపు వైసీపీ కడపలో అన్ని సీట్లు గెలవాలని చూస్తుంది. జమ్మలమడుగును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ చదరంగంలో రసవత్తర పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. మరో రాజకీయ చదరంగంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.